హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పొటాటో లాలీపాప్స్. పిల్లలు పొటాటో అంటే చాలా ఇష్టపడతారు కదండి. ఈ లాలీపాప్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 1/2 kg బంగాళదుంపలు తీసుకుని బాయిల్ చేసుకుని పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. తర్వాత వాటిని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడా ఉండలనేవి లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకుని దీనిలో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా కొత్తిమీరని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. మీరు కావాలంటే దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి వండ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 పించ్ సాల్ట్ వేసుకోండి. ఒక చిటికెడైతే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పల్చని బ్యాటర్లా తయారు చేసుకోవాలి. ఇది లిక్విడ్లా ఉండేలా చూసుకోండి. మరి థిక్గా కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని దానిలో 4 బ్రెడ్స్ వరకు తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని పౌడర్లా చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. మీరు కావాలంటే ఈ బ్రెడ్ని కొద్దిగా ఫ్రై చేసుకుని అప్పుడు మిక్సీ చేసుకోవచ్చు. మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. లాలీపాప్స్లా చేసుకుని దానికి ఫిక్స్ అయ్యేలా చూసుకోవాలి. అన్ని వైపులా సమానంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా రెడీ చేసుకోండి. అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి. ముందు ఒక బాల్గా తీసుకుని తర్వాత దీనికి అటాచ్ చేయాలి. నేనైతే దీనిలో ఏ విధమైన పిండి వేయలేదండి. మీరు కావాలంటే 2 to 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోండి. ఈ స్నాక్ రెసిపీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ఈ లాలీపాప్స్ను డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని కూడా ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుంటే ఇలా స్పూన్తో వేయనవసరం లేకుండా డైరెక్ట్గా డిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుందాం. ఈ బ్రెడ్ క్రమ్స్ లాలీపాప్స్కి అన్ని వైపులా కోట్ అయ్యే విధంగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. తర్వాత దీన్ని చేతితో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ బ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్ని లాలీపాప్స్ను రెడీ చేసుకోండి. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకుంటే చాలా బాగుంటుంది.
మీరు ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ను వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకుంటే మనకు డిప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోండి. అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ లాలీపాప్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే ఈ లాలీపాప్స్ అనేవి విడిపోతాయి. నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. గరిటె పెట్టి ఎక్కువగా కలుపుతూ ఉన్నా కూడా ఈ లాలీపాప్స్ అనేవి విడిపోతాయి. మనం దీనిలో ఏ విధమైన పిండి వేయలేదు కదా, చాలా డెలికేట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అవ్వగానే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. లాలీపాప్స్ ఇలా ఆయిల్లో పూర్తిగా డిప్ అవ్వలేదు కదా, అందుకే నేను పైనుంచి ఆయిల్ వేస్తున్నాను. ఇలా చేయడం వలన పైన కూడా ఫ్రై అవుతుంది. వీటిని సిమ్లో మాత్రమే ఉంచుకుని ఫ్రై చేసుకోండి. టర్న్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా టర్న్ చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే టర్న్ చేయండి. మంటను హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అంతా విచ్చిపోయినట్లుగా అయిపోతుంది. పొటాటో అంటే ఇష్టపడే వారికి ఈ స్నాక్ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మీకు ఏవైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నేను వాటిని తప్పకుండా చేస్తాను. అలాగే మీ సలహాలు సూచనలను కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేడివేడిగా పొటాటో లాలీపాప్స్ రెడీ అయ్యాయి. వీటిని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.